పిచ్చగా హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన కేరళ బ్లాగ్ సిరీస్లో ఇది రెండవ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం కేరళలోని అలిపేకి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ బీచ్ని చూసొద్దాం. దాని పేరే మరారి బీచ్. ఫస్ట్లో బోర్డు మీద నేమ్ చూసి మురారి ఏమో అనుకున్నాను. ఇది కేరళ స్టేట్లో గల వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్గా చెప్పుకోవచ్చు. మరి మీరు కనుక కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఈ బీచ్ని మీ ఐటనరీ లిస్ట్లో యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా అందంగా, చూడ్డానికి సినిమాటిక్గా భలే ఉంటుంది. ఫొటోస్ మీద ఫొటోస్ మనం ఇక్కడ దిగొచ్చు. మీరు ఈ బీచ్ని అలిపే టూరిస్ట్ ప్లేసెస్లో భాగంగా కవర్ చేసుకోవచ్చు. ఈ బీచ్ వచ్చేసి అలిపే నుండి 11 కిలోమీటర్ల దూరంలో మరారి కులం అనే విలేజ్లో ఉంటుంది. ఈ విలేజ్ రోడ్లు గ్రీనిష్గా, చూడ్డానికి ఏమాయ చేసే మూవీ సీన్స్లా ఉంటాయి. అలిపే నుండి ఆటో ఆర్ క్యాబ్లో అరౌండ్ 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మరారి బీచ్ అని చెప్పి మనం ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. బీచ్కి రాగానే ఫస్ట్ లుక్కే అదిరిపోతుంది. కొబ్బరి చెట్లు, పడవల మధ్య చాలా సీనిక్గా, సినిమాటిక్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడి కలర్ఫుల్ అంబ్రెల్లాస్, చైర్స్ ఈ బీచ్ని మరింత అట్రాక్టివ్గా చేశాయి కదా. నాకైతే చాలా నచ్చేసింది. టైం తక్కువ ఉండడంతో నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను. మరి మీరు ఇక్కడికి వస్తే కనుక పీస్ఫుల్గా ఈ చైర్స్లో కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ బీచ్లో కనిపిస్తున్న ఈ చైర్స్, ఈ సెటప్ ఫ్రీ అయితే కాదు. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళే ఇవి అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ కూర్చోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఐటమ్ కొని సరదాగా మనం ఇక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేయొచ్చు. కొబ్బరి బొండం ఒకటి కొనేసి మనమే ఇక్కడ కూర్చోవచ్చు. చుట్టూ కొబ్బరి చెట్లు, గోల్డెన్ కలర్లో ఉన్న ఈ శాండ్, వాటి మీద కలర్ఫుల్గా ఉన్న ఈ అంబ్రెల్లాస్, మాటి మాటికి వచ్చి చప్పుడు చేసే ఈ సముద్రపు అలలు నిజంగా నాకు చాలా నచ్చేసింది. బీచెస్ అయితే చాలా చూశాను. నాకు ఈ బీచ్ చాలా సినిమాటిక్గా, ఏదో ఒక షూటింగ్ స్పాట్కి వచ్చానా అన్నట్టు అనిపించింది. దాంతోపాటు ఈ శాండ్ కూడా చాలా అట్రాక్టివ్గా, క్లాసీగా ఉంది. వాటర్ కూడా లైట్ బ్లూ కలర్లో చూడడానికి భలే ఉన్నాయి. ఒక అందమైన, ప్రశాంతమైన, క్లీన్గా ఉన్న ఒక క్లాస్ బీచ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికైతే తప్పకుండా రావాలి. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ బీచ్ దగ్గర మనం స్టే చేయాలనుకున్నా కూడా అరౌండ్ 300 మీటర్స్లోనే మంచి రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ 100 మీటర్స్ లోపలే హోమ్ స్టేస్ కూడా 1000 రూపీస్ అరౌండ్ ఆ ఛార్జ్లో మనకి చాలానే దొరికేస్తున్నాయి. పిచ్చగా ఈ పెద్దాయన చేపలు పట్టడానికి వెళ్ళి వస్తున్నట్టున్నాడు. తన పడవని బయటికి లాగడానికి కష్టపడిపోతున్నారు. మనం కూడా ఒక చేద్దామని చెప్పి ఇదిగో ఇలా చేశాను. బీచ్లకు వస్తే ఇలాంటివి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చేయాలనిపిస్తుంది కదా. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే అనమాట. విజయవాడ నుంచి వచ్చారంట కేరళని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. సరదాగా వాళ్ళతో కొన్ని కబుర్లు అయితే చెప్పి వాళ్ళతో పాటు ఇక్కడ చైర్స్లో అయితే కూర్చున్నాను.
ఇక్కడ మన కోసం చేంజింగ్ రూమ్స్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కేరళ ఆయుర్వేదిక్ స్పా కూడా ఉన్నట్టుంది. బీచ్ కూడా చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి లిమిటెడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కోకోనట్స్, స్నాక్స్ అవి అమ్ముతున్నారు. వాటితో పాటు హ్యాట్స్, కొన్ని గూడీస్ కూడా మనం ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం అయితే ఇక్కడ గడపవచ్చు. సో మీరు కనుక కేరళ ట్రిప్లో భాగంగా అలిప్పే వెళ్తుంటే కనుక తప్పకుండా ఈ మరారి బీచ్ని సందర్శించేయండి గైస్. పక్కా మీకు నచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని అమేజింగ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.